హాయ్ అందరికీ నమస్కారం. అటవీ శాఖ గతంలో అనేక మంది మంత్రులు నిర్వహించారు. కానీ వాళ్ళందరికంటే పవన్ కళ్యాణ్ ఎందుకు డిఫరెంట్ అనేది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. 5 శాఖలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. 5 శాఖలు చేయగలుగుతారా అంటే మొదట్లో చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకు ఆయనకు 5 శాఖలు తీసుకుంటున్నారు ఏంటి అనేది. అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఐటీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, పంచాయతీరాజు, అలాగే రూరల్ డెవలప్మెంట్, ఇన్ని శాఖల్లో కూడా ప్రతి శాఖలో ఆయన తనదైన శైలిలో ఆయన పనితీరు కనబరుస్తూ ఉన్నారు. మనకు చాలామంది అటవీ శాఖ మంత్రులు మనం చూసాం, కానీ ఎప్పుడైనా కానీ ఇంత చర్చ ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు. ఇవాళ కొన్ని అద్భుతమైన నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. నిన్న అడవులకు సంబంధించి ఆయన నిర్వహించిన అంటే అటవీ శాఖకు సంబంధించిన వర్క్షాప్లో ఆయన స్పీచ్లో ఆయన చెప్పిన మాటలు చూడండి. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రణాళిక. దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచి అందిద్దాం. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి. అటవీ శాఖను ఆదాయార్జన శాఖగా తయారు చేయాలి. గ్రేట్ గ్రీన్ వాల్ రాష్ట్రానికి వరం కావాలి. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం. ఇవన్నీ చూడండి, నేను వివరిస్తా. ఇలాంటి చర్యలు గతంలో ఏ మంత్రి తీసుకోలేదు, ఏ ప్రభుత్వంలోనూ తీసుకోలేదు. ఇక్కడ ఒక అంశాన్ని, అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం, దీనికి సంబంధించి ఒక వీడియో మీకు వినిపిస్తా. ఆయన మాజీ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట, మల్లికార్జునరావు గారని ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన ఇప్పుడు సలహాదారుగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, తన శాఖను తీసుకున్న కొత్తల్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సహజంగా. మంచి ఫోకల్ పాయింట్స్లో మాకు కావాలని ఎదురు డబ్బులు మంత్రులకు ఇచ్చి ఫోకల్ పాయింట్స్లోకి వస్తారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ సమర్థవంతమైన అధికారులు ఉన్నారని వెతికి వాళ్ళని శాఖల్లో నియమించారు. ఫోకల్ పాయింట్స్లో ₹1 తీసుకోకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఆయన చేసిన పని ఇవాళ సత్ఫలితాలు ఇస్తుందని చెప్పాలి. ఈ మల్లికార్జునరావు గారిని కూడా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఆయన, మాజీ ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ హెడ్గా పనిచేశారు ఆయన. ఆయన్ని సలహాదారుగా తీసుకున్నారు. ఒకటి కాదు, 2 కాదు, అనేక సంస్కరణలకు ఇవాళ వేదికలు అవుతూ ఉన్నాయి. ఈ కన్జర్వేటివ్ మాజీ అధికారి ఆయన ఏమంటారంటే, ఒకటి ఎకనాలజీ చేయాలి. ఇంతకుముందు నిరాశతో ఎన్నోసార్లు ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు నేను ఒకటి మాత్రం అప్రిషియేట్ చేస్తాను, డిప్యూటీ సీఎం గారి యాక్షను. మన వెంకటగిరి ప్రాంతంలో ఒక ఎంకరేజ్మెంట్ జరుగుతుంటే వారి ప్రోత్సాహం వలన, వారి సపోర్ట్ వలన దాన్ని పూర్తిగా ఆపగలిగి అక్కడ ప్లాంటేషన్ చేపట్టగలిగాం. అట్లనే ఒక చోట ఎస్ఆర్ జరిగితే, నేను 85లో చేరినప్పుడు స్టేట్లో, అప్పుడు ఎస్ఆర్ జరిగితే పట్టించుకునేవాళ్ళు, చాలా కష్టంగా ఉండేది. ఒక ఎస్ఆర్ జరిగితే దాని మీద ఇమ్మీడియట్గా ఎంత పెద్ద పవర్ఫుల్ ఫెలోనైనా అరెస్ట్ చేసి చర్య తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అది డిప్యూటీ సీఎం గారి చొరవ, ఒక చక్కటి స్పందన. అట్లనే మన మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అది. ఆయన ఒక అసాల్ట్ జరిగితే, అంటే అటవీ శాఖ సిబ్బంది మీద ఎవరైనా దాడి చేస్తే ఇమ్మీడియట్గా మరొక్కసారి దాడి చేయడానికి భయపడేలాగా చర్యలు తీసుకున్నారు. ఆ కర్నూలు ప్రాంతాల్లో మనందరం చూసాం. అలాగే వెంకటగిరి ప్రాంతాల్లో అంటే చాలామంది పెద్దలు, రాజకీయ పలుకుబడి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అటవీ భూములను ఆక్రమించేసుకుంటారు. వాళ్ళని అడిగేవాళ్ళు, అడగడానికి అంత ధైర్యం ఎవరికీ సరిపోదు. అటవీ శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అంత చేవగలిగిన వాళ్ళు ఎవరు కూడా అటవీ శాఖలు చేయలే. పెద్దగా ప్రాధాన్యత లేని శాఖ కదా అని చెప్పేసి ఎవరికి ఒకళ్ళకి చిన్న వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. కానీ వాళ్ళు అలా కాదు. అటవీ శాఖలో ఈయన ఏదైతే చెప్పాడో, అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం, అదే ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు. అలాగే అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం స్వయంగా మాజీ అధికారి చెప్పారు. ఈయన ఇస్తున్న భద్రత ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి. అట్లానే దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచి అందిద్దామన్నారు. ఒక కీలకమైన సమస్య వచ్చింది రాష్ట్రంలో. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మనకు చాలా ప్రపంచ ప్రఖ్యాతమైన బొమ్మలు. కానీ వాళ్లకు ఆ బొమ్మలు తయారు చేయాలంటే కలప అందుబాటులో లేదు. పోనీ కలపను మనం ఆ చెట్లను కొట్టి తెచ్చుకుందామంటే దానికి అటవీ శాఖ చట్టాలు అడ్డుగా ఉన్నాయి. అటవీ శాఖ ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా మీరు అక్రమంగా కొట్టి తీసుకెళ్ళటం కరెక్ట్ కాదని అది చెప్తా ఉంది ఆ చట్టాలు. మరి చట్టాలను తీయలేరు, అట్లని చెప్పేసి వీళ్ళకి కలపలేదు. వీళ్ళు కలపలేక బొమ్మలు తయారు చేయలేని పరిస్థితి.
సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ చట్టాన్ని ఎత్తేద్దామా అంటే చట్టాన్ని ఎత్తేయద్దు, కానీ మనమే కలపను పెంచి వాళ్లకు రీజనబుల్ ప్రైస్కి ఇద్దాం. అంటే దాదాపుగా వాళ్ళు ఇప్పుడు ఒక 100 రూపాయలు కొంటున్నారనుకోండి, 60 రూపాయలకే ఇద్దాం మనం. కాబట్టి మనం పెంచుదామని చెప్పేసి ఆయన 6 ప్లేసెస్లో వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే కేవలం మనం కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలే మనకు తెలుసు. అలా కాకుండా మాధవమాల, బొబ్బిలి, శెట్టిగుంట, ఉదయగిరి ఈ ప్రాంతాల్లో కూడా చెక్కతోటి రకరకాల టాయ్స్, లేకపోతే మన స్పూన్లు, ఇలాంటివన్నీ కూడా చెక్కలు మనకు గరిటలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా తయారు చేసే అనేకమైన ప్లేసెస్ని గుర్తించి 6 ప్రాంతాల్లో వుడ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ వుడ్ బ్యాంక్స్లో వాళ్ళు అక్కడ మొక్కలను పెంచి ఆ వచ్చే కలపని అక్కడే డిపోలు పెట్టి, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు వచ్చినా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కాల. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి. మనం చట్టాన్ని తొలగించొద్దు అట్లని చెప్పేసి వాళ్ళకి కలప అందుబాటులో లేకుండా చేయొద్దు, దాన్ని నియంత్రణలోనే ఉంచి వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావాలి, వాళ్ళ ఉపాధి పోకుండా చూడాలి అనేది. అంటే ప్రజల మనిషి ఎట్లా ఆలోచిస్తాడు, రూల్ బుక్ ప్రకారం వెళ్దామా లేకపోతే మనం ప్రజలకు మనిషిగా మారదామా అంటే ఈ రకంగా ప్రజల కోసం ఆయన ఆలోచించి వాళ్ళ ఉపాధి కలగలు ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తున్నాం. చిత్రపటాలు కావచ్చు, ఆ బొమ్మలు కావచ్చు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతం చేయడానికి ఆయన వంతుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన మన చేతి కళాకారులకు సంబంధించిన బొమ్మలు, చిత్రాలు అవి ఆయన బహుమానంగా ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కడదరా రాష్ట్రపతికి ఈ బొమ్మ ఇచ్చారంటే ఇది కొండపల్లి బొమ్మరా, లేకపోతే ఇది ఏటికొప్పాక బొమ్మంట అని చెప్పి దేశం మొత్తం తెలియాలన్న ఉద్దేశంతో తానే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అరకు కాఫీ అయితేనేమి, ఇలాంటి బొమ్మలు, చేతి కళాకృతులు కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆయనే స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా మారి దేశంలో ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇవే కాకుండా ఇంతకుముందు ఇంకోటి ఎకో టూరిజంతో ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి, దాదాపుగా చాలా చోట్ల చిన్న ఎకో టూరిజం ప్రాజెక్టులు చేసి అక్కడ గిరిజనుల్ని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సాహాలు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం అండి. గ్రేట్ గ్రీన్ వాల్ రాష్ట్రానికి వరం. గ్రేట్ గ్రీన్ వాల్ అంటే మొత్తం 1000 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం ఉంది. ఈ 1000 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారంటే 40% ఫారెస్ట్ ఉంది. ఈ 40% ఫారెస్ట్ కూడా అక్కడక్కడ తిక్కుగా లేదు, దట్టమైన అడవులుగా 40% ప్రాంతాలను చేసి మిగతా 60% ప్రాంతాలను కూడా అక్కడ అవసరమైన చెట్లను నాటి పచ్చదనాన్ని బాగా పెంచి, ఇప్పుడు సపోజ్ మడ అడవులు అంతరించిపోతున్నాయి అందుకే సముద్రం ముందుకు వచ్చేస్తుంది ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటాం కదా. ఒకవేళ మడ అడవులు ఉన్నాయి, అక్కడ మడ అడవులను మరింత దట్టంగా పెంచాలి. కొన్ని చోట్ల తాటి చెట్లు, అంటే ఆ తీరం వెంబడంతా కూడా తాటి చెట్లు పెంచాలి. కొన్ని చోట్ల అక్కడ పొలాలు ఉన్నాయి, పొలాల మధ్యలోనే మనం తాటి చెట్లు, రకరకాల చెట్లు, కొబ్బరి చెట్లు పెంచాలి. ఈ రకంగా 60% కూడా మొత్తంగా మనం ఒక గ్రేట్ గ్రీన్ వాల్, అంటే ఆ సముద్రపు తీరం అంతా కూడా గ్రీన్గా కనపడేలాగా, ఒక వాల్ లాగా కనపడేలాగా ఒక గొప్ప నిర్ణయం అన్నమాట. తద్వారా ఎకో సిస్టమ్ని మనం మరింతగా డెవలప్ చేసే అవకాశం ఉంటుందనేది ఆయన ఆలోచన. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అటవీ శాఖ సిబ్బందికి భద్రత. అటవీ శాఖను ఆదాయార్జన శాఖగా తయారు చేయాలి. ఎట్లా తయారు చేస్తాం అటవీ శాఖను? ఎంతసేపటికి అటవీ శాఖ మీద స్పెండ్ చేయడమే తప్ప దాని నుంచి తిరిగి ఆదాయం తెస్తేనే కదా వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలంటే. సంపదను సృష్టించాలి. ఎట్లా సృష్టించాలి? మన జగన్మోహన్ రెడ్డి గారికి సంపదను ఖర్చు పెట్టడమే తెలుసు కదా, సంక్షేమం అని చెప్పేసి బట్టలను ఒకటి ఇవే తెలుసు కదా. అలా కాదు, అటవీ శాఖ నుంచి కూడా ఆదాయాన్ని సృష్టించాలి. సో ఈ ఎకో టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, రకరకాల మార్గాల్లో అటవీ శాఖ. ఇంతకుముందు మనం చూసాం అరకు లాంటి ప్రాంతాల్లో గిరిజనులకు గృహ ఆవాసాలు అనమాట. అంటే వాళ్ళు గెస్ట్ హౌస్ లాగా, వాళ్ళ ఇల్లే కానీ ఒక రూమ్ని వాళ్ళు గెస్ట్ హౌస్ లాగా మార్చుకుంటారు. ఎవరైనా వస్తే ఆ రూమ్ని రెంట్కి ఇస్తారు, రెంట్కి ఇచ్చి తద్వారా దాన్ని ఆదాయ వనరుగా వాళ్ళు మార్చుకుంటారు. అట్లా గిరిజనులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, అటవీ శాఖ మీద ఆధారపడే ప్రతి సందర్భంలో కూడా, అంటే అక్కడే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం కావచ్చు, తద్వారా అటవీ శాఖను ఒక ఆదాయార్జన మార్గంగా కూడా చేద్దామని ఆయన నిర్ణయించారు. దేశ అవసరాలకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 5 ప్రాంతాలు వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్స్ట్రా కలపను సృష్టించేది దేశ అవసరాలకు కూడా ఇద్దామని. సో నేను ఈ అంశం మీద మల్లికార్జునరావు గారిని ఒక మాట అడిగాను. ఎందుకు సార్ చట్టాన్ని తీసేస్తే సరిపోద్ది కదా, మీరు ఆ చట్టాన్ని తీసేయకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు దొంగతనంగా కలప కొనుక్కోవాలి, అట్లా కాదని చెప్పి మీరే పండించి దాన్ని సాగు చేసి అది తర్వాత ఇద్దామంటున్నారు, ఫ్రీగా ఇచ్చేసేయచ్చు కదా. అంటే ఫ్రీగా ఇచ్చేస్తే ఏది కూడా దాని విలువ రాదు. పైగా వాళ్ళందరూ కూడా ఫ్రీగా కోరుకోవట్లేదు, మాకు కలప అందుబాటులోకి తీసుకురండి, తక్కువ ధరకి తీసుకురండి. ఇదే వాళ్ళు అడుగుతున్నారు. 100 రూపాయలు ఒక 50 రూపాయలకు 60 రూపాయలకు తీసుకురండి. సో అందుబాటులోకి, అంటే ఎక్కడికక్కడ డిపోలు పెట్టేసి వాళ్ళకి కలపను సప్లై చేయాలి. తద్వారా
ఆదాయం వస్తుంది, అటవీ శాఖ అట్ ద సేమ్ టైం దేశానికి కావాల్సిన కల్పన కూడా మనం సృష్టిద్దామని చెప్పేసి దాన్ని సాగు చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బహుశా నేను అనుకోవటం ఇన్ని విప్లవాత్మకమైన చర్యలు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మాత్రమే జరిగాయి. అంటే మంచి అధికారులను ఎంచుకోవడం ద్వారా వాళ్ళలోంచి ఒక మేధోమదనం జరిగి కొన్ని మంచి ఐడియాలను తీసుకొని ఆ మంచి ఐడియాలను ఇంప్లిమెంట్ చేయటం, ఇదే కదా ఎవరైనా చేయగలిగేది. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా చేయాల్సినవి ఇవే. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా అటవీ శాఖను ముందుకు తీసుకెళ్తున్నారు. మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయాలి. దేశంలోనే అటవీ శాఖను ద బెస్ట్గా తయారు చేద్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారట. సో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత లోతుగా ఎలా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇంతకుముందు అందరికి వాళ్ళకి ధైర్యం కూడా సరిపోయేది కాదట. కొంతమంది అధికారులు అంటున్నారు నాతో, కొంతమంది వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకుముందు మాకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదండి, ఎందుకంటే ఈ సమస్యని ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళాలి, దానికి ఒక చట్టం చేయాలి, లేకపోతే దానికి ఒక పరిష్కారం తీసుకురావాలంటే అంత స్థాయి ఉన్న మంత్రులు ఎవరు దొరకలేదు మాకు. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు మా మంత్రిగా ఉండడం మా అదృష్టం. మేము ప్రతి సమస్య ఆయనకు స్వేచ్ఛగా డిస్కస్ చేయగలుగుతున్నాం, ప్రతి పరిష్కారాన్ని కూడా మనం వెతికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో బాగా చురుగ్గా పాల్గొంటున్నారని చెప్తున్నారు. ఏదేమైనా మనసు ఉండాలా, మనసు ఉంటే ఏదైనా మనం సాధించగలమన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని ఉద్యోగుల్లో నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ శాఖను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు కనబడుతోంది.